ఎంతమంది కలిసొచ్చినా గెలుపు తమదే అని మంత్రి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఎన్ని కుట్రలు చేసినా విజయం సాధించి తీరుతామన్నారు. బలహీన వర్గాలకు జగన్ నాయకత్వంలోనే న్యాయం జరిగింది అన్నారు. మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా ఎవరున్నా మంగళగిరిలో జగన్ అన్న నిలబెట్టిన అభ్యర్థి గెలిచేది అని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నా. చిరంజీవి గెలిచినప్పుడు బ్రహ్మాండంగా బాణసంచ పేల్చాలి, కానీ ఇప్పుడే పేల్చేస్తా ఉన్నాడు. అదిగో మంగళగిరిలో మరొక్కసారి లోకేష్ ని మడత పెట్టేద్దామా, చాప చుట్టేద్దామా. తెలుగుదేశం పార్టీని పక్కన ఉన్న కృష్ణా నదిలో కలిపేద్దామా. రెడీనా? యుద్ధానికి సిద్ధమా? ఇక్కడ చిరంజీవి గెలిస్తే సామాజిక న్యాయం గెలిచినట్టు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గెలిచినట్టు, జగన్ అన్న గెలిచినట్టు. పప్పుకు చెప్తా ఉన్నా, నిన్న మంగళగిరిలో మడత పెట్టేస్తాం. ఇప్పటికైనా తెలుసుకో, నువ్వు ఎక్కడ పోటీ చేయబాకు. మంగళ నుంచి నువ్వు పారిపోవాల్సిందే. మంగళగిరి అని పేరు మాట్లాడటమే రాదు, నీకెందుకు రా బాబు. ఇక్కడ మందళగిరి అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలుస్తారా? ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 10 మంది కలిసి రాన్ని. ఒకే ఒక్క మనగాడు, వీరుడు ధీరుడు దీశాలి మనసున్న మంచివాడు జగన్ అన్న. మంగళ